హలో గైస్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో చాలా రకాలైన సెక్టార్‌లయితే ఉంటాయి గదా! అందులో ఒక సెక్టార్ వచ్చేసి మెటల్ సెక్టార్. మీరు కానీ ఈ మెటల్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి గైస్. కొన్ని మెటల్స్ గురించయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. నార్మల్‌గానే మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో చాలా రకాలైన సెక్టార్‌లుంటాయి కదా! అందులో మెటల్ సెక్టార్ ఒకటి. ఈ మెటల్ సెక్టార్ వల్ల మన ఇండియాకి ఎకానమీకి గాని చాలా హెల్ప్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ జీడీపీలో అయితే ఈ మెటల్ సెక్టార్ చాలా గ్రోత్ అయితే కనబరుస్తూ వస్తుంది. అందులో ఫ్యూ మెటల్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్‌గా మన మెటల్స్‌ని 3 టైప్ ఆఫ్ సెక్టార్స్ కింద అయితే డివైడ్ చేస్తారు. అందులో ఫస్ట్‌ది వచ్చేసి ఫెర్రస్ మెటల్స్ అండ్ సెకండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ మూడోది లాస్ట్ వచ్చేసి ప్రీషియస్ మెటల్స్. ముందుగా ఫెర్రస్ మెటల్స్ గురించి అయితే చూద్దాం. ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంటంటే ఇనుముతో తయారు చేసే మెటల్స్‌ని ఫెర్రస్ మెటల్స్ అయితే అంటారు. ఈ మెటల్స్‌కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐరన్, స్టీల్ అని చెప్పుకోవచ్చు. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంటంటే ఇనుము లేకుండా తయారు చేసే వాటిని నాన్ ఫెర్రస్ మెటల్స్ అయితే అంటారు. దీనికి ఎగ్జాంపుల్‌గా అల్యూమినియం, కాపర్, జింక్, లెడ్, టిన్, టైటానియం, మెగ్నీషియం అవన్నీ చెప్పుకోవచ్చు. మూడోది ప్రీషియస్ మెటల్స్. ప్రీషియస్ మెటల్స్ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది. గోల్డ్, సిల్వర్, ప్లాటినం. ఇందులో మనం ఫస్ట్‌గా ఫెర్రస్ మెటల్స్ గురించైతే తెలుసుకుందాం. వాటి యొక్క స్ట్రెంత్, వీక్‌నెస్ ఏంటో చూద్దాం. ఫెర్రస్ మెటల్స్‌కి ఎగ్జాంపుల్‌గా ఐరన్ అండ్ స్టీల్ చెప్పాను కదా! ఈ ఐరన్ అండ్ స్టీల్ మన ఇండియా 2023 నాటికి 144 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ స్టీల్‌నైతే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఇన్ గ్లోబల్లీ. ఇంకొకటేంటంటే ఇది ఇయర్‌కి 11.8% గ్రోత్ అయితే చూపిస్తూ వస్తుంది. ఇదే గ్రోత్ కానీ కంటిన్యూ అవుతూ వస్తుంటే 2031 నాటికి మన ఇండియా 300 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్‌నైతే ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది గైస్. ఈ ఫెర్రస్ మెటల్స్ సెక్టార్‌లో కొన్ని స్టాక్స్ అయితే చూద్దాం. ముందుగా టాటా స్టీల్, తర్వాత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ శానిటైజ్, నెక్స్ట్ లేడోస్ మెటల్స్ అండ్ ఎనర్జీ, శ్యామ్ మెటల్స్ అండ్ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ ఇవన్నీ కూడా మన ఫెర్రస్ మెటల్స్ రిలేటెడ్ సెక్టార్‌లో అయితే మంచి స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఫెర్రస్ మెటల్స్. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఐరన్ ఇంక్లూడ్ ఆన్ మెటల్స్ అని చెప్పాను కదా! ఇందులో వన్ ఆఫ్ ద మెటల్ వచ్చేసి అల్యూమినియం మెటల్. ప్రెజెంట్ మన ఇండియాలో అల్యూమినియం ఇండస్ట్రీ అనేది $17.5 బిలియన్‌తో అయితే నడుస్తుంది. ఇదే కానీ కంటిన్యూ అవుతూ వస్తుంటే 35 మిలియన్ యూఎస్‌డీలు అయితే అవుతుంది బై 2035 నాటికి. మన ఇండియన్ అల్యూమినియం సెక్టార్ వచ్చేసి సీఏజీఆర్ అరౌండ్ 6.5% అయితే ఉంది. ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2025-2035 మన ఇండియా వరల్డ్‌లోనే సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్ కింద అయితే ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇండియా అనేది 6% ఆఫ్ అల్యూమినియం అయితే కాంట్రిబ్యూట్ చేస్తుంది వరల్డ్ అల్యూమినియం ప్రొడక్షన్స్‌లో. ఈ అల్యూమినియం సెక్టార్‌లో కానీ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే మెయిన్‌గా 3 కంపెనీస్ అయితే ఉన్నాయి. హిండాల్కో ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండ్ వేదాంత లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసి కాపర్. కాపర్ కూడా ఐరన్ లేకుండా అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది. ఆ కాపర్ గురించి అయితే చూద్దాం. ఇండియా ఇప్పటిదాకా ఎవ్రీ ఇయర్ కూడా 5,50,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ కాపర్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది గైస్. ఇదే కానీ కంటిన్యూ అయితే వస్తుంటే విత్ సీఏజీఆర్ 6.6% అనుకుంటే 2030 నాటికి 10.3 లాక్స్ టన్స్ ఆఫ్ కాపర్‌ని అయితే మన ఇండియా ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది. మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ కాపర్ అనేది చాలా సెక్టార్స్‌లో అయితే యూజ్ అవుతుంది. మెయిన్‌గా వచ్చేసి ఈవీ సెక్టార్స్, రెన్యూవబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఏఐ డేటా సెంటర్స్‌లో కూడా ఈ కాపర్‌నైతే వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు కానీ ఈ కాపర్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి ప్రిసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్‌గా వచ్చేసి ప్రీషియస్ మెటల్స్. ప్రీషియస్ మెటల్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది గోల్డ్, సిల్వర్, ప్లాటినం మెటల్స్ అయితే కదా! అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఇండియా అనేది ఇప్పటిదాకా 15.7 టన్స్ ఆఫ్ ప్లాటినం అయితే ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది గైస్. ఇదే కానీ కంటిన్యూ అవుతుంటే 2030 నాటికి 4,059.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాటినం అయితే మన ఇండియాలో ప్రొడ్యూస్ అయితే అవుతుంది. మీకు ఈ ప్లాటినం ఫ్లో చార్ట్‌ని అయితే పెడుతున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. గోల్డ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. గోల్డ్ అనేది చాలా ప్రీషియస్ మెటల్ కదా! అందులో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి చాలా రకాలైన ఫండ్స్ అయితే ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ అని, సర్వన్ గోల్డెన్ బాండ్స్ అని, ఇంకా గోల్డ్ సెక్టార్‌లో స్టాక్స్ అని కూడా ఉంటాయి. మన ఛానల్‌లోనే చాలా గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ గురించి, అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కోసం అయితే చేశాను. ఒకసారి వీడియోలు అయితే కింద కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. ఒకసారి వెళ్లి వాచ్ చేయండి. మీరు కానీ ఈ గోల్డ్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటే మెయిన్‌గా వచ్చేవి కళ్యాణ్ జ్యువెలర్స్, సిన్కో గోల్డ్, టైటాన్ లిమిటెడ్ ఇవన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ అయితే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్‌గా వచ్చేసి సిల్వర్ ఇండస్ట్రీ.
కమింగ్ డేస్‌లో సిల్వర్ గురించి చాలా గట్టిగానే వింటారు గాయ్స్. ఎందుకంటే కమింగ్ డేస్‌లో సిల్వర్ అనేది చాలా గ్రో అవ్వబోతున్న సెక్టార్. మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి సెక్టార్స్‌లో దీన్ని యూజ్ చేస్తారనుకుంటే క్లీన్ ఎనర్జీ ట్రాన్సాక్షన్, 5G డిప్లాయ్‌మెంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్ ఇంకా చాలా సెక్టార్స్‌లో అయితే సిల్వర్ మీద అయితే డిమాండ్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పటి నుంచే సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం అనేది మంచిదని నా అభిప్రాయం. దానికి మెయిన్‌గా 2 స్టాక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హిందుస్థాన్ జింక్ అండ్ సెకండ్ వచ్చేసి వేదాంత లిమిటెడ్. ఇది గైస్ మన ఇండియన్ మెటల్ సెక్టర్ యొక్క హిస్టరీ. మీకు కానీ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలా వీడియోని కూడా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఆల్.